హాయ్ వ్యూవర్స్, రావు గారి అనాలిసిస్కి మరోసారి స్వాగతం. ఇది ప్రీవియస్ ఎపిసోడ్కి కంటిన్యూస్గా పార్ట్ 2 కింద చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్లో శరణ్ చెప్పినటువంటి పాయింట్స్కి కౌంటర్ పాయింట్స్ కింద మేము ఇవ్వడం జరిగింది. అయితే వాటి నుంచి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు, ఏంటి అనేటువంటి దాని గురించి మా తాలూకా థాట్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లెట్ us గోయింగ్ టు ది షో. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు రావు గారి అనాలిసిస్. సో జనరల్గా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ ఎవరైనా సరే చెప్తున్నా కూడా అంటే మన శరణ్ గారు డిస్కస్ చేసిన దాంట్లో ఏంటంటే కొంత సక్సెస్ రేట్ గురించి ఒకటిని, తర్వాత ఏంటంటే 98% ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ లూజ్ మనీ బికాస్ ఆఫ్ ఇన్ డెరివేటివ్ ట్రేడింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కరెక్టే, కాదనట్లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే డెరివేటివ్స్ ట్రేడింగ్లో చేసేటప్పుడు ఎటువంటి అనుభవం తర్వాత నాలెడ్జ్ లేకుండా ఉండడం వల్ల చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అందులోకి ఏంటంటే కొత్తగా ఓపెన్ అవుతున్నటువంటి డీమ్యాట్ అకౌంట్స్లో యంగర్ జనరేషన్ కురతనం అంటాం మనం. సో ఎస్పెషలీ 22 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో క్విక్ మనీ కోసం అని చెప్పేసి ఇది ఒక గ్యాంబ్లింగ్ ఎవెన్యూ కింద, లేదంటే ఒక గోవాకి వెళ్ళి ఎలా అయితే గ్యాంబుల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఈ ట్రేడింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ 98% రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు నష్టపోవడానికి మేజర్ రీజన్స్లో ఒకటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కాస్ట్ అనుకోండి, అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మిస్గైడ్ చేయడం జరిగింది. అంటే ఇదేదో గెట్ రిచ్ స్కీమ్స్ అన్నట్టుగా, లేదంటే ఇది ఈ స్ట్రాటజీ ఏదో బాగుంటుంది, ఇది వర్కౌట్ అవుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టడం, ఫేక్ P&L రిపోర్ట్స్ పెట్టడం అనేటువంటిది క్లియర్ కట్గా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే సెల్ఫిష్ మోటివ్స్తో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం హెచ్ఎన్ఐస్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ తాలూకా బ్యాండ్విడ్త్ కావచ్చు, నాలెడ్జ్ తాలూకా బ్యాండ్విడ్త్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ ఎడ్జ్, ఎగ్జిక్యూషన్ ఎడ్జ్తో పాటు హెడ్జ్ కూడా కొంత ఉంటుంది. అంటే మార్కెట్ పడేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మార్కెట్ పెరిగేటప్పుడు పాటించాల్సినటువంటి ఎక్స్ట్రా అడిషనల్ ఆపర్చునిటీస్ ఏంటి అనేటువంటివి, ఇవన్నీ కూడా ఈ మార్కెట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే హెచ్ఎన్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్తో పాటు కొంత టీం అనేటువంటిది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ కింద చెప్పుకోవచ్చు. సో రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి 500 రూపాయలనో 1000 రూపాయలనో అకౌంట్లోకి వేసుకోవడం, దాన్ని ఈడేదో గెట్ రిచ్ స్కీమ్ అన్నట్టుగా నేను పెట్టినటువంటి 10,000 రూపాయలు 10 కోట్ల రూపాయలు అయింది అన్నట్టుగా ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టి ఇట్లా మభ్యపెట్టే వాళ్ళ ఉన్నాయి. సో అదేంటంటే అగైన్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వచ్చినటువంటి ఇంపాక్టే అది. ఎందుకంటే వాళ్ళు రన్ చేసేటువంటి టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, వాట్సాప్ ఛానల్స్ కావచ్చు, అండ్ ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిజిస్టర్ కాకుండా ఇలాంటి సోది కంటెంట్ చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే సక్సెస్ రేట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి కావచ్చు, ఒక రీసెర్చ్ అనలిస్ట్కి కావచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్కి కావచ్చు, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్కి కావచ్చు, వాళ్ళ తాలూకా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేటువంటిది చాలా వరకు ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ అవుతున్నాయి. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు సెబీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే అవి ఇంకా ట్రాన్స్పరెంట్గా మారేటువంటి అవకాశం మనకుంది. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్లో వాళ్ళకు ఉన్నటువంటి 80% ఆఫ్ దేర్ ఫాలోవర్స్ నేను ఈ పలానా సలహాలు పాటించడం వల్ల నా తాలూకా పర్సనల్ ఫైనాన్స్ బాగా బాగుపడింది, లేదంటే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అవుతున్నారు అనేటువంటి సక్సెస్ రేట్ ఏమైనా సరే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ప్రూవ్ చేయగలరా? ఎందుకంటే మా తాలూకా ట్రాక్ రికార్డ్ అనేటువంటిది క్లయింట్ తాలూకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కావచ్చు, పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ బట్టి కావచ్చు, స్ట్రైక్ రేట్ బట్టో సక్సెస్ రేట్ బట్టో మేము మెజర్ చేయగలుగుతాం. మరి మీ సక్సెస్ రేట్ని ఎలా మెజర్ చేస్తున్నారు? అటువంటి సక్సెస్ రేట్ని మెజర్ చేయగలిగేటువంటి కెపాసిటీ మీకుందా? డెమోన్స్ట్రేట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? పలానా పోర్ట్ఫోలియోస్ని మేము బిల్డ్ చేసుకునేటువంటి క్లయింట్స్లో 18% ఆఫ్ స్ట్రైక్ రేట్ నాకు ఇది ఉంది అని చెప్పేసి 80% నా దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకున్న వాళ్ళు క్లియర్ కట్గా డబ్బులు సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, పర్సనల్ ఫైనాన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి అనేటువంటి ప్రూఫ్లు మీరు ఏమైనా పెట్టగలరా? రెండోది ఏంటి అంటే తను చెప్పినట్టు ఏంటంటే MBA గురించి, లేదంటే NCFM సర్టిఫికేట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ MBA చేస్తే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ కింద మనం చెప్పుకుంటాం. అయితే అది పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కాదు. ఇప్పుడు మన శరణ్ చెప్పినట్టుగా ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ చేస్తున్నామని చెప్పాడు. ఏ MBA కోర్సులో పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ ఉందో నాకు ఒకసారి చూపించండి. అన్లెస్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే ఒక పర్సనల్ ఫైనాన్స్ని యాజ్ ఎ సబ్ టాపిక్ కింద పెట్టడం జరుగుతుంది.
అయితే ఇటువంటి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ గురించి వచ్చేటప్పటికి ఎన్ఐఎస్ఎం వాళ్ళ తాలూకా సర్టిఫికేషన్స్ కావచ్చు, తర్వాత సిఎఫ్పీలు కావచ్చు, సిఎఫ్ఏలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా లైసెన్స్ తీసుకునేటప్పుడు క్లియర్ చేసే ఎగ్జామ్స్ కావచ్చు, ఒక రిటైర్మెంట్ అడ్వైజర్ తాలూకా క్లియర్ చేసేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, లైసెన్సులు కావచ్చు, ఇవన్నీ చేస్తే పర్సనల్ ఫైనాన్స్ మీద మంచి గ్రిప్పు కంటెంట్ రావడం జరుగుతుంటుంది. అంతేగాని నేనేదో 30 సెకండ్ వీడియోస్ చేస్తున్నాను కదా, దాన్ని ఏదో 4 లక్షల మంది 4 మిలియన్ మంది చూస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకుంటే ఇట్ నెవర్ డెమోన్స్ట్రేట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పర్టీస్. ఇట్ జస్ట్ షోస్ దట్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన రావాలని లేదు. అయితే ఇక్కడ దీన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద చేసేటువంటి కంటెంట్ మేమేమి అంటా ఉంటాం కానీ ఫైనాన్షియల్ పార్న్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీన్ని ఫైనాన్షియల్ పార్న్ అని ఎందుకంటామంటే ముక్కలు ముక్కలుగా ఉంది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మనకు బాగా తెలిసినటువంటి కామసూత్రం ఏదైతే ఉందో, సో శాస్త్రానికి కింద మనం చెప్తుంటాం. సో దాన్ని కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేసి రాయడం జరిగింది కాబట్టి సో ఆ పద్ధతిలో పాటిస్తే ఇన్ఫ్యాక్ట్ మన దాంపత్య జీవితం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి దాంట్లో కూడా ఏంటంటే ఇలా ముక్కల కింద కాకుండా ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే కనుక మీ పర్సనల్ ఫైనాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఏంటంటే మన శరణ్ వారే ఒక ఆర్ఏకి ఉండేటువంటి సర్టిఫికేషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, క్వాలిటీస్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ కావచ్చు, స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో హీ హాజ్ ఎండోర్స్డ్ అస్. అయితే మేము రివర్స్లో అయితే మేము ఆయన్ని ఎండోర్స్ చేయట్లేదు. సో మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది. ఇక్కడ వారన్ బఫెట్ గారి కొటేషన్ ఏదైతే ఉందో ఆ కొటేషన్ని గుర్తు తెచ్చుకుంటే కనుక యూ కెనాట్ ప్రొడ్యూస్ అ బేబీ ఇన్ 1 month బై గెటింగ్ 9 women ప్రెగ్నెంట్ అని చెప్పి వారన్ బఫెట్ గారు చెప్పారు. ఇది నేను చెప్తుంది కాదు, అయితే ఇక్కడ ఆడవాళ్ళని కించపరుస్తున్నట్టుగా కూడా కాదు. సో ఇది ఆయన చెప్పినటువంటి కొటేషన్, నేను అట్లా చెప్తున్నాను. సో ఇది యాజ్ ఎ ఓల్డ్ సేయింగ్ ఏంటి అంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేటువంటిది లేదంటే ఆస్తులను కూడబెట్టడం అనేటువంటిది మల్టీ స్టెప్ ప్రాసెస్. అదేదో ఒక రోజులోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో అయిపోయేటువంటిది కాదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటిది సక్సెస్ క్రియేట్ చేసుకోవాల్సింది. దానికి ఏంటంటే సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కావచ్చు, ఎంత లెవరేజ్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని కొలాబరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది ఉంది. యూ కెనాట్ గెట్ రిచ్ ఆర్ స్టే వెల్దీ బై వాచింగ్ ది షార్ట్స్ అండ్ రీల్స్ అనేటువంటిది మా ఆలోచన విధానం ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ బిజినెస్లో అయినా సరే లేదంటే ఏ పెట్టుబడిలో అయినా సరే లాభ నష్టాలు అనేటువంటివి సహజం. అది స్టాక్ మార్కెట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు. దాంట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అధపాతాళానికి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే పాత రోజుల్లో ఒక గొప్ప అంటే ధనవంతులు అవ్వాలి అంటే కనుక కేవలం స్టాక్ మార్కెట్ ఒక్కటే సాధనం కాదు. అప్పట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ధనవంతులు అవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే కేవలం అసెట్ క్లాస్తో సంబంధం లేదు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ నుంచి కూడా వ్యాపారం చేసి ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఎవరికైతే వస్తాయి వాళ్ళకే వస్తాయి డబ్బులు అనేటువంటివి. సో అలా రావడానికి కారణం కింద మనం చెప్పుకునేటప్పుడు దాంట్లో కొన్ని మెకానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వెల్త్ క్రియేటింగ్ మెకానిజమ్స్ కావచ్చు, క్యాష్ ఫ్లో జనరేటింగ్ మెకానిజమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాసెస్ కింద ఒక హెడ్జ్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నెవర్ రిస్కీ, ఇట్ ఈస్ ద హ్యూమన్ బిహేవియర్ విచ్ ఈజ్ రిస్కీ. ఇక్కడ మా సెబీ వాళ్ళు డిస్క్లైమర్ ఏమని చెప్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పేసి. మార్కెట్ రిస్క్ మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కావచ్చు, గోల్డ్లో పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ ఒడిదొడుకులకు లోబడే ఉంటాయి. అయితే ఇక్కడ డబ్బులు నష్టపోతున్నారు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఇన్స్ట్రుమెంట్ వల్ల కాదు. అక్కడ ఏంటంటే ఇన్వెస్టర్ తాలూకా సైకాలజీ వల్ల, బిహేవియర్ వల్ల, తను క్రియేట్ చేస్తున్నటువంటి లెవరేజ్ వల్ల, సరైనటువంటి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల నష్టాలు అనేటువంటివి రావడం జరుగుతున్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా నేను ఏదో క్యాపిటల్ మార్కెట్లోకి వస్తున్నాను, స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, పలానా స్టాక్ కొన్నాను కాబట్టి అది 10% వెళ్తుంది, 20% వెళ్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రూవెన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రూవెన్ ప్రాసెస్ అనేటువంటిది పర్సనల్ ఫైనాన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లా కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కోర్స్ నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ రావాల్సినటువంటి అనుభవ సారం అది. సో దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ ఆ స్ట్రక్చర్ అనేటువంటిది ప్రస్తుతం వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్లో ఇస్తున్నటువంటిది అయితే కనుక ఎక్కడా లేదు. ఇది 30 సెకండ్ కంటెంట్లో వచ్చేది కాదు, ఒక 1 hour వర్క్షాప్లో వచ్చేది కూడా కాదు. ఇట్స్ అ లైఫ్ టైమ్ జర్నీ. అది ఒక కేవలం డెస్టినేషన్ మాత్రమే కాదు, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని చెప్పేసి చూడాలి.
అండ్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇంకొకసారి మనం చూడాల్సింది ఏంటంటే ఈ టాపిక్ స్టార్టింగ్లో ఈ ఏం జరగాలి అనేటువంటి దాని తాలూకా టాపిక్ స్టార్టింగ్లో ఏంటి అంటే 98% ఆఫ్ డెరివేటివ్ ట్రేడర్స్ లూజ్ మనీ అని చెప్పేసి అని ఏదైతే ఉందో, లెట్ us నాట్ ఫర్గెట్ దట్ హెచ్ఎన్ఏస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, దే ఆర్ మేకింగ్ మనీ. అది కేవలం రిటైలర్స్ మాత్రమే లూజింగ్ దేర్ మనీ అని చెప్పేసి అని చూస్తున్నాం మనం. ఎందుకంటే దానికి మేజర్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఇదేదో గెట్ వెల్తీ సూన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్లోనో, లేదంటే గెట్ రిచ్ థాట్ ప్రాసెస్లో ఉండడం, గ్యాంబ్లింగ్ థాట్ ప్రాసెస్లో ఉండడం వల్ల నష్టపోతున్నారు తప్పించి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే హెచ్ఎన్ఏస్ కావచ్చు, వాళ్ళైతే డెరివేటివ్స్తో కూడా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియోస్, కాన్సెప్ట్స్ అనేటువంటి చూస్తే కనుక గెట్ రీచ్ అవుతామా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఓకే కొంతమంది గెట్ రీచ్ అయితే అవ్వచ్చు, బట్ దీర్ఘకాలంలో వాళ్ళు వెల్దీగా ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే రావాలో, డబ్బులు వాళ్ళ కోసం పనిచేయాలి, ఆస్తులు వాళ్ళ కోసం పనిచేయాలి అనుకునేటువంటి పద్ధతిలో మనం మాట్లాడుకునేటప్పుడైతే, సో ఈ షార్ట్ వీడియోస్ కావచ్చు, ఈ వర్క్షాప్స్ అనేటువంటివి ఎప్పుడు వర్కౌట్ కావు. అండ్ తను చెప్పినట్టుగా ఏంటి అంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్స్, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అండ్ ఇంకొక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కోర్స్ ఎందుకు అమ్మాలి, అసలు వాళ్ళు కొలాబరేషన్స్ చేస్తూ వీడియోస్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళకి. ఇప్పుడు NISM సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా సరే నిజంగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉంటే వస్తున్నటువంటి ఫైనాన్షియల్ మీడియాలో వస్తున్నటువంటి ఆర్టికల్స్ చదవండి, లేదంటే ఒక CFP కోర్స్ చేయండి, లేదు అనుకుంటే ఒక NCFM తాలూకా సర్టిఫికేటో, NISM తాలూకా సర్టిఫికేటో, ఇలాంటివి ఏమైనా సరే స్టడీ చేసుకుంటే మీ తాలూకా ఎక్స్పర్టీస్ అనేటువంటిది పెరుగుతుంటుంది. మేము ఆ వీడియోలు చూడొద్దు అని మేము చెప్పట్లేదు, చూస్తూ దాంతోపాటు ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకోవాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది నేర్చుకోండి. అంత టైము లేదంటే మనీ మీ దగ్గర లేదు అనుకునేటప్పుడు ఎక్స్పర్ట్స్ తాలూకా అడ్వైస్ తీసుకోండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఒక ట్యాక్స్ ఫైలింగ్ కోసం ఏంటంటే ఒక 500 రూపాయలకి బయట ఉండేటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఒక ఆడిటర్ ఫైల్ చేయగలడు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఫైల్ చేయగలడు. బట్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ క్రైటీరియాస్ కావచ్చు, వాళ్ళు చేసేటువంటి స్క్రూటినీ ఏదైతే ఉంటుందో, లెట్ us నాట్ ఫర్గెట్ దట్ దే హ్యావ్ సమ్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్. సో మీకు కూడా దేని నుంచి సలహా తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి సలహా తీసుకుంటున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వై షుడ్ ఇన్ఫ్లుయెన్సర్ సెల్లర్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇదేదో అతి తక్కువ టైంలో డబ్బులు వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో ట్రేడింగ్ స్ట్రాటజీ అమ్మాల్సినటువంటి అవసరమే ఉంది అసలు. అందులోకి వాళ్ళు ఏం చెప్తుంటారు, ఇది మాత్రమే డబ్బులు సంపాదించి పెడుతుంది, ఇది మాత్రమే హోలీ గ్రేల్ అనేటివి చెప్తుంటారు. బట్ మనీ లైస్ ఇన్ మేనేజింగ్ రిస్క్, మనీ లైస్ ఇన్ మేనేజింగ్ మనీ లైస్ ఇన్ మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అసెట్స్. సో ఆ విషయాన్ని మనం మర్చిపోయి వాడేదో స్ట్రాటజీ ఇచ్చాడు కదా, ఆ స్ట్రాటజీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి, ఇదేదో కంప్యూటర్ జనరేటెడ్ సిగ్నల్ స్ట్రాటజీ కాబట్టి, ఆ కంప్యూటర్ జనరేటెడ్ సిగ్నల్ స్ట్రాటజీని ప్రిపేర్ చేసింది కూడా ఒక మనిషే. సో అక్కడ ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో ఆ స్ట్రాటజీలో కూడా అదే లూప్ హోల్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఏంటంటే అటువంటి వాళ్ళు ఏవైనా స్ట్రాటజీలు అమ్మితే కనుక మీరు గుడ్డిగా నమ్మి అందులో ఏవో బోల్డ్ డబ్బులు వస్తాయనేటువంటి పద్ధతులు మీరు ఆలోచించకుండా, సో అక్కడ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ తాలూకా ఎక్స్పర్టీసు, గైడెన్స్, అందులోకి ఏంటంటే వాలటైల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, విలువలు హెచ్చు తగ్గులు ఉండేటువంటి వాటిలో రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే గోల్డ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సరైనటువంటి ప్రాపర్ గైడెన్స్, ఎక్స్పర్ట్ తాలూకా గైడెన్స్ వ్యూ తీసుకుంటే కనుక ఆబ్వియస్లీ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ది రాంగ్ రన్. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ప్రోడక్ట్ సెల్లర్ దగ్గర, అంటే ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర సలహా తీసుకుంటున్నారా, లేదంటే ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర సలహా తీసుకుంటున్నారా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి వీడియో వెనకాల ఏంటంటే కొంత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర. మా దగ్గర అటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది లేదు. అండ్ మూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బయర్స్ బిహేవియర్ అని చెప్తున్నారు. సో నువ్వు కొనుక్కుంటున్నావు కాబట్టి నీకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో అవి నీ తాలూకా కర్మ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బయర్ తాలూకా ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇగ్నోరెన్స్ వల్ల జనాలు అనేటువంటిది నష్టపోవడం జరుగుతున్నది. జనాలు నష్టపోవడానికి మేజర్ రీజన్ ఏంటి, ఇన్వెస్టర్స్ తాలూకా గ్రీడ్ అనుకోండి, లేదంటే వాళ్ళ తాలూకా ల్యూరీనెస్ అనుకోండి, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు కాబట్టి. సో మీ ఇగ్నరెన్సు ప్లస్ అట్ ద సేమ్ టైం మీ గ్రీడు, ఇవన్నీ కూడా వాళ్ళకి లాభాలను చేకూరుస్తున్నాయి. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ కింద, యాజ్ ఎ వ్యూవర్ కింద మీకు లాభం నష్టం అనేటువంటిది పక్కన పెట్టేస్తే వాళ్ళకి లాభాల కింద వస్తున్నాయి అక్కడ. అండ్ ఇదేమీ ఒక చిన్న కార్ రిపేర్ టెక్నిక్ కాదు, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదేదో సమ్ DIY కైండ్ ఆఫ్ స్టఫ్ కాదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైఫ్ లాంగ్ జర్నీకి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో, ఒక రోడ్ మ్యాప్ ఏదైతే ఉంటుందో, సో మీకు వచ్చేటువంటి లైఫ్ సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా, మీ ఫ్యామిలీ ఎమోషన్స్కి తగ్గట్టుగా
మీరు ఈ ఫైనాన్షియల్ రూట్ మ్యాప్ అనేటువంటిది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ ఆబ్వియస్లీ అంత కష్టపడాలి అనుకునేటప్పుడు యూ నీడ్ టు డిసైడ్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ టేకింగ్ ది కంటెంట్. సో ఇక్కడ మనం అల్టిమేట్గా చూడాల్సింది ఏంటంటే డాక్టర్ తాలూకా ఎక్స్పర్టీజో, ఇంజనీర్ తాలూకా ఎక్స్పర్టీజో, లేదంటే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ తాలూకా ఎక్స్పర్టీజో, ఒక లాయర్ తాలూకా ఎక్స్పర్టీజో, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరు, ఫైనాన్షియల్ ప్లానర్ తాలూకా ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉంటుందో యూ కెనాట్ జస్టిఫై ఆర్ యూ కెనాట్ జస్ట్ క్లారిఫై ఫ్రమ్ హిస్ 1 minute సజెషన్. ఇప్పుడు తను ఇచ్చేటువంటి కంటెంట్ బట్టి మీరు చెప్పలేరు. సో తనకు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ కావచ్చు, స్కిల్ సెట్స్ కావచ్చు, ఎక్స్పీరియన్సు, ఎక్స్పర్టీజు, ఇవన్నీ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ తను ఇచ్చినటువంటి మెడిసిన్ బట్టి మీరు అల్టిమేట్గా జడ్జ్ చేయలేరు. ఎందుకంటే ఒక డాక్టర్ అయితే కనుక 1 day వాల్యూ ఉంటుంది, ఒక ఇంజనీర్ అయితే ఒక 1 month వాల్యూ ఉంటుంది. అదే ఒక లాయర్ తాలూకా తెలివితేటలు ఏవైతే ఉంటుందో త్రూ అవుట్ ది కేసు వాదించేటువంటి ప్రొలాంగ్డ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అంతకాలం లాయర్ తాలూకా టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇప్పుడు అదే ఫైనాన్షియల్ ప్లానర్కో, ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్కో వచ్చేటప్పుడైతే ఒక ఫ్యామిలీ తాలూకా పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్ గీసి ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని రకాల స్టెప్స్ ఉంటాయంటే ఒక ఫ్యామిలీ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి ఒక 2 hours పడుతుంది. బ్రెడ్ ఎర్నర్ కావచ్చు, వాళ్ళ తాలూకా స్పౌసు, పిల్లలు ఏంటి, పేరెంట్స్ ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మినిమం 2 hours పడుతుంది. అండ్ ఆ ప్లాన్ని డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెటింగ్ ఏముంది, అసెట్స్ ఏమున్నాయి, లైబిలిటీస్ ఏమున్నాయి, రిస్క్ ప్రాబ్లం ఏమున్నాయి, ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వేటికి మార్చాల్సి వస్తుంది ఏంటి అనేటువంటిది ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 నుంచి 3 గంటలు అనేటువంటిది పడడం జరుగుతుంది. ప్రిపేర్ చేసినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి ప్రపోజ్ చేయడానికి ఇంకొక 2 గంటలు, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్, మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకొని ప్రిపేర్ చేయడానికి ఇంకొక 2 hours. ఇలాగా ఒక పర్సన్తో ఒక ఫ్యామిలీ తాలూకా భవిష్యత్ ఏదైతే ఉంటుందో ఆ భవిష్యత్తుని మేము ఒక డిజైన్ చేయడానికి ఒక 8 నుంచి 10 గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒక మనిషి తాలూకా ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది కేవలం ప్లానింగ్ స్టేజ్లో మాత్రమే. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చూడాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే ఇదేం వన్ టైప్ స్టెప్ కాదు. నేనేదో ఇల్లు కట్టేశాను కాబట్టి నా ప్లాన్ ఇచ్చేసానంటే అయిపోదు. ఇల్లు కడుతున్నప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ ఏంటి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏంటి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎట్లా జరుగుతున్నది ఏంటి, మీకు ఒక సరైనటువంటి అందమైనటువంటి ఫైనాన్షియల్ ఇల్లు ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మానిటరింగ్ సిచ్యువేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. సో ఇన్ని రకాలుగా అనేటువంటిది మేము కష్టపడుతూ ఉంటాం. ఇది మీకు ఏంటంటే కనబడేది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. అదేంటంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీజు, వాటి కింద ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా సెబీ తాలూకా కంప్లైన్స్ ప్రాసెస్ అనేటువంటిది మా నెత్తి మీద ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఒక రకమైనటువంటి సర్క్యులర్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఆ గైడ్లైన్స్ అని, ఆ తర్వాత ఆ డ్రాఫ్ట్ అని చెప్పి, ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ అని చెప్పి, కేవైసీ నామ్స్ అని, లేదంటే మేము ఈ గైడ్లైన్స్ తీసుకొస్తున్నాం, దీని తాలూకా పబ్లిక్ కన్సల్టేషన్ ఏంటి, తర్వాత మీ పేపర్ ఏంటి, కమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఒక సింగిల్ పర్సన్ అయినటువంటి సోల్ ప్రొపరేటర్ కింద ఉండేటప్పుడు వీటన్నిటిని ఒక సింగిల్ పర్సన్ మేనేజ్ చేయగలరా? ఇది మాత్రమే కాకుండా తనకు ఉండేటువంటి మార్కెటింగ్ యాక్టివిటీ కావచ్చు, బ్రాండింగ్ యాక్టివిటీ, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, సెబీ కంప్లైంట్స్ చూసుకోవాలి, తన ఫ్యామిలీతో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా అయితే ఒక పర్సన్ చేయలేడు. పోనీ అలా అని చెప్పి కార్పొరేట్స్ ఏమైనా చేద్దాము అనుకునేటప్పుడు కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తే అక్కడ ఉండే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ వేరే. అది మాత్రమే కాకుండా రైట్ టెక్నాలజీ, రైట్ టీము, రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఒక 3 to 5 years పడుతుంది. ఎందుకంటే మన శరణ్ వారే చెప్పారు, ఒక పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ రావాలి అంటే 3 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి. ఈలోగా ఆ టీం నుంచి ప్రొడక్టివిటీ ఉంటుందో తెలియదు, టీంలో ఎట్రిషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ టీంలో జాయిన్ అయిన వాళ్ళ తాలూకా రైట్ యాటిట్యూడ్ ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రొడక్టివిటీ మాకు తెలియదు. ఈలోగా టీంని ఉంచాలా, దించాలా, లేదంటే భరించలేక ఫెయిల్ అవుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్టులు కావచ్చు. సో మన శరణ్ చెప్తుంది ఏంటి అంటే ఇంతమంది ఎందుకు వాళ్ళు సరెండర్ చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో మేము మాట్లాడుకుంటే ఇవన్నీ ఫెయిల్యూర్స్కి కారణాలు ఉన్నాయి. సో ఫైనల్గా కన్క్లూడింగ్ రిమార్క్స్ కింద మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే గెటింగ్ రిచ్ ఆర్ స్టేయింగ్ వెల్తీ ఈజ్ నాట్ ఏ 30-second కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఇంతసేపు నేను చెప్పినటువంటి ఆల్మోస్ట్ ఒక 20 minute to 30 minute కైండ్ ఆఫ్ కంటెంట్ మీరు చూసుకుంటే ఒక లైఫ్ టైం జర్నీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ డెస్టినేషన్, ఏదో ఒక పాయింట్లో మనం ప్రారంభించి ఆపేసేది కాదు. పాత తరంలో అయితే కనుక మల్టీ జనరేషనల్ అడ్వైజర్స్ కింద ఉండేవారు.
ఇప్పుడు ఈ తరంలోనే మల్టీ జనరేషనల్ వాళ్ళు పక్కన పెట్టేయండి, ప్రతి సంవత్సరానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వాళ్ళని మారుస్తున్నారు. నాకు ఎవడు ఎక్కువ రిఫండ్ తెప్పిస్తాడా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మల్టీ జనరేషనల్ అడ్వైజరీ సర్వీసెస్ అనేటువంటివి ఎవరు తీసుకునేటువంటి పద్ధతుల్లో లేరు, క్లయింట్స్ లేరు. అండ్ మాకు కూడా బిజినెస్ బర్డెన్స్ అనేటువంటి అదే రకంగా ఉన్నాయి కాబట్టి సో కంప్లైంట్స్ బర్డెన్స్తో పాటు క్లయింట్స్ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే డాక్టర్స్ తాలూకా సర్వీసెస్ ఏంటంటే 1 డేలో తెలుస్తుంది. ఎందుకంటే మీకు వచ్చిన జ్వరమో నొప్పో ఏదైతే ఉందో అది తగ్గితే డాక్టర్ తాలూకా వాల్యూ తెలిసినట్టు. అదే ఇంజనీర్ తాలూకా వాల్యూ తెలియాలి అంటే కనుక ఆల్మోస్ట్ ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా అయ్యేంత వరకు మీరు చూడాల్సినటువంటి అవసరం. ఒక లాయర్ తాలూకా స్టామినా తెలియాలి అంటే కనుక ఆ కేసు తాలూకా వాదన 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం తన తాలూకా టాలెంట్ని చూసుకోవాల్సినటువంటి అవసరం. అదే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్కి, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి, ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్కి మల్టీ జనరేషనల్ పక్కన పెట్టండి, కనీసం ఒక 10 ఏళ్ళు అయినా సరే తనతో ట్రావెల్ చేస్తేనే కానీ తన తాలూకా వాల్యూ మీకు తెలియదు. అలాంటిది ఎవడో కంటెంట్ ఇచ్చాడు కదా 30 సెకండ్లో మీ లైఫ్ మారిపోద్ది అనుకుంటే అగైన్ మీరు అదృష్టాన్ని నమ్ముకుంటున్నట్టుగా, అదృష్టాన్ని నమ్మడం కన్నా ఒక ప్రూవెన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకుంటే మీ జాతకం మారుతుంది అండ్ ఫైనాన్షియల్గా మీరు ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వ్యూవర్స్ ఇవాళ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్. సో చాలా లెందీ ఎపిసోడ్ అయినా సరే ఇంతవరకు వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది 1000 సబ్స్క్రైబర్స్. అండ్ దానికన్నా ముందు ఏంటంటే 99% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అని చెప్పేసి మాకు స్టాట్స్ రావడం జరుగుతున్నది. సో 99% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 1000 మంది, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 99,000 మంది ఉన్నారు అని చెప్పేసి అని అర్థమవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఈ రకంగా చూసుకునేటప్పుడు ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో సైమల్టేనియస్గా ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్కి కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి కావచ్చు, బాస్కి కావచ్చు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో షేర్ చేస్తే అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఓపెన్గా మేము రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ మరో రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.